ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. యేసు చెప్పిన ఏ మాటైనా, యేసు చెప్పిన ఏ మాటైనా ఎప్పుడైనా మీరేనా, ఎప్పుడైనా మీరేనా. యేసు చెప్పిన ఏ మాటైనా, యేసు చెప్పిన ఏ మాటైనా ఎప్పుడైనా మీరేనా, ఎప్పుడైనా మీరేనా. అబద్ధమాడుట దేవుని గుణమా, అబద్ధమాడితే దేవుడేనా. అబద్ధమాడుట దేవుని గుణమా, అబద్ధమాడితే దేవుడేనా. దేవుని సుగుణము నూటికి నూరు, దేవుని సుగుణము నూటికి నూరు. క్రీస్తులో కాననగున్ వివరము తెలుపుటకిది సత్యము. క్రీస్తులో కాననగున్ వివరము తెలుపుటకిది సత్యము. యేసు చెప్పిన ఏ మాటైనా, యేసు చెప్పిన ఏ మాటైనా ఎప్పుడైనా మీరేనా, ఎప్పుడైనా మీరేనా.
డివోటీ అంట, భక్తుడిని. డివోటీ, ప్రైజ్ ద లార్డ్. అతడు భక్తి కలిగిన వాడు. బైబిల్లో ఉంది. ఎలీషా గురించి మాట్లాడు సునేమిరాలు ఏమంది? అతడు భక్తి కలిగిన దైవజనుడు. అది కావాలి సేవకుడికి. సేవకుడికే కాదు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును ప్రతి భక్తుడికి, భక్తురాలికి, సేవకురాలికి, సేవకుడికి, సంఘ పెద్దలకు, విశ్వాసులకు యథార్థమే అలవాటు చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి చూడండి ప్రియులరా, అప్పటి నుంచి నా మీద వారికి నమ్మకం కలిగింది. ఇప్పుడు ఎంత వాడుతున్నామంటే ఇంత దగ్గర టాపీ వాళ్ళు కూడా, వాళ్ళు కూడా పాస్టర్ గారు అబద్ధం చెప్పడం, పాస్టర్ గారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఒకవేళ ఆడితే ఎంత చెప్పినా చెప్పకపోతే, నీతిమంతుడట ఎంత చెప్పినా వినకుండా అబద్ధాలు చెప్పి 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 నష్టపోయేవాడు ఉంటాడే, వాడిని చూసి నీతిమంతుడు సంతోషిస్తాడు. దాంట్లో బాధ కూడా ఉంది. అయ్యో చెప్పినప్పుడు వినుంటే బాగుండేది కదా, వాడు ఎంత చెప్పినా వెళ్ళలేదు, దేవుని కోపం వచ్చింది, ఇప్పుడు అనుభవిస్తున్నాడు వాడు, అది ఎంత ప్రమాదం అని నీతిమంతులు ఒక పక్కన సంతోషిస్తూ, ఇంకొక పక్కన కొంచెం ఇస్కర్ యూదాల దేవుడు ప్రవచనం ఎత్తి చెప్పాడు. తరువాత తన కలిగే బాధను చూసి యేసయ్య బాధపడ్డాడు, కానీ వాడికి అలా జరగాలే అనలేదని. ఆయన ఎంత మంచి మనసు చూడండి. మేలు చేసేవాడికి మేలు చేయాలి, కీడు చేసేవాడికి కూడా మేలే చేయాలి. బరబ్బా నాతో కలిసిపోవాలంటే యేసయ్యను నీ కొరకు ప్రాణమైన ఇస్తాడు తప్ప నేను నీ కోసం అబద్ధము చెప్పను, నీ కత్తితో నేను కలవను, కత్తి దుయ్యవాడు అన్నట్టు యేసే విడుదల చేసే స్థానంలో బరబ్బా విడుదల పొంది క్షేమంగా నరహంతకుడు ఇంటికి వెళ్ళాడు. ఏ తప్పు చెయ్యని యేసయ్య బలైపోయాడు. ఇంకేం కావాలండి యేసయ్యని నమ్మడానికి? ప్రైజ్ ద లార్డ్. అందుకని మరి కొంచెం మారు మనసు అంటే దాని విలువను, మారు మనసు అంటే దాని స్థాయిని, మారు మనసు యేసయ్య మనసు కలిగి ఉండటం అంటే దాని యథార్థతను అర్థం చేసుకోవాలి. ఏమైపోయినా పర్వాలేదు, సత్యమే పలకాలి. సత్యమేవ జయతే. ఏనాటికైనా ఏది గెలుస్తుంది? సత్యమే. ఒక్కసారి హృదయపూర్వకంగా వాడు తెలిసి ఏదో చెప్పామో తెలిసి అబద్ధం ఆడలేమయ్యా. ఎవరుంటే దేవుడు క్షమించునుగాక అన్న సహృదయంతో దేవుని సన్నిధిలో మనందరం ఒక్కసారి, పెద్ద ప్రమాదం, పరలోకం కూడా దొరకదు మనకు, ఒక్కసారి మన కుడి హస్తాలు ఎత్తి చెప్పండి, సత్యమే పలుకుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కష్టంగా ఉందా? యేసులాగా జీవించటం, యేసయ్య మనసు కలిగి ఉండటం. ఫైనల్గా ఎంతగా ముగించాడో చూడండి. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడనియు మనుషులు. అవును, నీతిమంతులను బలపరచు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా? ఒక చిన్న లింక్ ఇచ్చి దీన్ని ఆపేద్దాం. ఎక్స్ప్లెనేషన్ కీర్తన లాంటిది. రోషంగా బ్రతుకుదాం. ఇది నా మీదగా, నా కోసమా? ఒకవేళ అనుకుంటే నీకు దాన్ని అన్వయించుకుంటే నువ్వు కరెక్ట్గా జీవించు. పరలోకం కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ప్రకటన గ్రంథం 21:8 ప్రకారం ఇది అబద్ధికులు ఉండే స్థలం అది కాదు. దుష్టుడు ఉన్నాడు, వాడి గురించి ఒక్క మాట చెప్పి దీన్ని స్వస్తి పలుకుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం అందరూ చూడాలి. దేవుడు సత్యవంతుడైనప్పుడు, ఆ సత్యము యేసయ్య రూపంలో బయటపడినప్పుడు
సత్యవంతులకు దేవుడు తగిన ఫలము ఇస్తాడు, అబద్ధికులు కూడా దానికి తగిన ఫలము పొందక మానరు అనే మాటతో ఆ కీర్తన ముగించబడింది కదూ. ఇటు దేవుడు, ఇటు మానవుడు. మరి సైతాను సంగతి ఏంటి? అందరూ చూడండి, అందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 నుండి 43. మీరేల నా మాటలు గ్రహింపకయున్నారు. యేసయ్య చూడు, చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నారు. మీరేల నా మాటలు గ్రహించటం లేదు. గ్రహించరు, కొందరు గ్రహిస్తారు, కొందరు గ్రహించరు. మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు ఇదండి. ఎవరైనా అబద్ధం ఆడుతున్నారు అంటే దేవుడు నా తండ్రి అని చెప్పుకునే అర్హత కూడా వాళ్ళు కోల్పోతున్నారు. లేక అబద్ధం ఆడని భక్తులు ఎవరైనా ఉంటే వారితో కూడా పోల్చుకోవటానికి వీలు లేని పరిస్థితి. అందుకే గబుక్కుని మనం ఒక మనిషిని ఇంకో మనిషితో పోల్చకూడదండి. మన స్థితి మనకు తెలియాలి, తగ్గించుకోవాలి. నేను విజయవాడ, భవానీపురం, గొల్లపూడి అంటారు కదా, ఇష్టములు బాగా డెవలప్ అయినాయి. 82లో ఏలూరులోనే సేవ చేసినప్పుడు అక్కడ ఒక టీమ్గా అప్పుడు ఇల్లు కడుతున్నారండి. అక్కడికి ఇల్లు. ఆ టీములో నన్ను ప్రధానంగా చిన్నోడిని పరంజోతున్నాళ్ళే మీకేం పర్లా అని ఆ సంస్థ నాయకుడు పంపించాడు. ఇప్పుడు చూస్తే అక్కడంతా లక్షలాది మంది జనం. అప్పుడైతే అక్కడికి ఇల్లు ఉంది. ఏదో ఇంట్లో ప్రార్థన పెట్టాం. నేను చిన్న వాక్యం చెప్పాను. ఏ చిన్న పెద్ద చెప్పాను ఏది కాదు, యేసయ్య చెప్పింది ఇదేంటి, నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి సమస్తము అనేది ఉంది కదా. ఆ దయ్యం పెట్టినోడు వచ్చినప్పుడు అతడేమన్నాడు, నమ్మకం కలిగేలాగా నీవు నాకు సహాయము చెయ్యయ్యా అన్నాడు కదా. అక్కడ అద్భుతం. దాన్ని వివరించా. ఒక పెద్ద ఆయన వచ్చి అన్నాడు, ఇటీవలే భక్తి సింగ్ అయ్య గారి ఏరియాకి వచ్చి వెళ్ళారు, చాలామంది జనం వచ్చారు, కానీ నాకు అర్థం కాలేదని చెప్పిన వాక్యం అండి. నేను కోపడ్డానండి. పిచ్చివాడ, ఆయన ఎక్కడ, నేనెక్కడ? పిల్లవాడిని నేను, పిల్లవాడినై పిల్లవాని మాటలు పలికి తిని, పెద్దవాడినై పిల్లవాని చేష్టలు. నేను ఇంకా మారవలసి ఉంది, చాలా మానవలసి ఉంది, నేర్చుకోవలసి ఉంది. మరి నువ్వు అంత తేలిగా నీకేది అర్థం కాలేదని బుడ్డోడు నన్ను ఎక్కువ చేసి ఆయన తక్కువ తెచ్చా. ఎలాంటి పొరపాటు ఎప్పుడూ చెప్పొద్దు. భక్సి గారికి ఉన్న గొప్ప పేరు ఏంటంటే చెప్పేది తక్కువ, చెప్పిన ప్రకారంగా జీవించేది ఎక్కువ. అది ఆయనతోనే అంతరించిపోయింది. కాస్త ఫస్ట్ టైం రాణమ్మగారి దగ్గర వస్తుంది కూటం పెట్టినప్పుడు ఆ తేలుగుట్టిన అమ్మాయి పిలిచి ప్రార్థన చేసిన తగ్గిపోయింది. ఆ రోజు ఏదో ఇశ్రాయేలు చరిత్ర టచ్ చేశా. చరిత్ర బాగా చదువుతాను కాబట్టి జ్ఞాపక శక్తి గురించి. అక్కడికి ఒక పెద్ద ఆయన వచ్చి, ఇటీవల మాసిలమ్మడి గారు వచ్చి వెళ్ళాడు కానీ పెద్ద సభలకి, ఇంతవరకు అని చెప్పలేదు అన్నాడు ఆయన. అయిపోయిందండి. మాసిలమ్మడి గారి కంటే గొప్ప ఉన్నా నాకు బుద్ధి ఉండొద్దా? ఇంకోసారి ఆ మాట చెప్పదు. మాసిలమ్మడి గారి సర్వీస్ అంత లేదున్నా వయసు ఏదో ఆయన మహానుభావుడు ఎక్కడో చెప్పుంటాడు, నీకు అర్థమై ఉండరు. నేను అర్థమైంది, నీకు కొంచెం చెప్పింది అర్థమైంది. ఇత మాత్రానికి అంత హైలైట్ చేయాలి. రాణమ్మ గారి వాకిట్లో జరిగిన సంభాషణ ఇది. ఆ అమ్మకు తేలుగుడితో పోవటం, చక్కగా వాక్యం చరిత్ర ఎత్తి చెప్పటం, ముచ్చట పడిపోయాడు. ఆయన బాప్టిస్ట్ ఆయన అయి ఉంటాడు. కాసుల బాప్టిస్ట్ ఉందిగా, మాసిలమ్మ గారు వచ్చి వెళ్ళాడట. అందుకని తేడా తెలుసుకోవాలి, ఎంత ఒకటి అనకూడదు. తేడా యేసయ్య స్వయంగా చెప్పాడు. యూదులు మతాన్ని అడ్డం పెట్టి బతుకుతున్నారు కానీ సత్యమునకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే యేసయ్య నేనే సత్యం అని చెప్పుకోవలసి వచ్చి
అబ్రహాము మా తండ్రి అంటారు. అబ్రహాములో విశ్వాసం మీలో లేదు కాబట్టి మీరు అబద్ధం ఆడుతున్నారు. అబ్రహాము మీలాంటి వాడు కాడు. ఆయన మహాభక్తి కలిగిన వాడు, యేసయ్య ద్వారా ప్రశంసలు పొందినవాడు అబ్రహాము. నువ్వు బయటికంటే వచ్చేసాడు. స్థలము తెలియకనే వచ్చేసాడు, స్థూపించకుండా వచ్చేసాడు. దేవుని మాట నమ్మి వచ్చినాక ఎన్ని ఇబ్బందులు పడ్డాడో పాపం అబ్రహాం. 14 స్థలాలు మార్చాడు, 14 స్థలాలు తిరిగాడు స్థిర నివాసము దొరకక. మనుషులు పీక్కు తినే రోజులు అవి. కానీ పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. 14 మజిలీలు అయిన తర్వాత బైబిల్ క్లాసుల్లో చెప్తాను ఇవన్నీ. 14 అనుభవాలు. అప్పటికి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ స్థిరపడ్డాడు. అక్కడ ఆ ఏరియాలో శారమ్మకి స్థలం కొన్నాడు. ఇప్పటికీ ఆ సమాధులు అక్కడ ఉన్నాయి. అబ్రహాములాగా ఉండేవాడే అబ్రహాం పేరు ఎత్తండి. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే ప్రయత్నం చేయొద్దు. కొండ మీద ప్రసంగం యేసయ్య చెప్పాడు. మళ్ళా తిరిగి సాతానుడు మీ తండ్రి, దేవుడు మా తండ్రి అంటున్నారు. అది కరెక్ట్ కాదు. అబ్రహాం మా తండ్రి, అది కరెక్ట్ కాదు. అబ్రహాములాగా మీరు ఉండటం లేదు. దేవుడు మా తండ్రి, అది కరెక్ట్ కాదు. దేవుడు లాంటి మనసు మీకు లేదు. మరి ఎవరు? సాతానుడు మీ తండ్రి. ఎందుకని? సాతానుడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాడు అబద్ధాలు ఆడుతున్నట్లు మీరు కూడా ఆడుచున్నారు కాబట్టి సాతాను కుమారులు అంటానికి సరిపోతారు. సాతాను మా తండ్రి అంటే సరిపోతారు. అని మీ బుద్ధి మారదు, మీ బ్రతుకు మారదు. అటు అబ్రహాం మా తండ్రి అంటారు. ఈరోజు మా దేవుడు మా ఎవరిని మోసం చేద్దామని మీరు ఎవరినన్నా మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలేరన్నాడు యేసయ్య. సాతాను ఉనికి, సాతాను బుద్ధి, సాతాను స్వభావం ఎండగట్టాడు అంటారు కదా, అలా మాట్లాడి ఆయనకేం భయం? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని చెప్పి ఏమన్నాడు? మీరు మీ తండ్రి ఎక్కువ అపవాది సంబంధులు. అది చూసారా? మీ తండ్రి అంటే ఎవరక్కడ? సాతానుడు. సాతానుడు దురాశపరుడు, దురాశ నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి, అబ్బా సత్యమే లేదు, అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధికును జనకుడు అంటే తండ్రి. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక నమ్మలేకపోతున్నారు. ఎవడు స్థాపించగలడు? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? చాలండి. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా చెప్పాడు యేసయ్య. అక్కడేం చూసాం కీర్తనలో? పుట్టుకతోనే మానవుడు అబద్ధకుడు అన్నాడు కదా. సైతాను ఎప్పటి నుంచి అబద్ధికుడు? ఆది నుండి వాడు బుద్ధి అలాంటిది. అయితే మీరు సాతానుని నమ్మి నన్నెందుకు నమ్మట్లేదు అంటే, నేను చెప్పే సత్యం మీకు అర్థం కావడం లేదు. సత్యముని మీరు అంగీకరించలేకపోతున్నారు. అంగీకరించలేకపోవుటకు కారణము మీ స్వభావము సాతాను స్వభావం. సాతాను మనసే మీకుంది. మీకు ఎక్కడ నమ్ముతారు? అందుకే యేసయ్య చెప్పాడు, ఈ నా మాటలు విని ఆ ప్రకారముగా చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టిన బుద్ధిమంతుని పోలియుండును. వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి వీచెను, ఆ ఇల్లు బండ మీద అటుక
సత్యము అను యేసు క్రీస్తు అను బండ మీద స్థిరమైన పునాది మీద నిర్మించబడిన గనుక ఆపదలు వచ్చినా ఎన్ని వచ్చినా సత్యము పలికిన వాడు కట్టిన ఇల్లుని ఎవడు కూల్చివేయలేక పోయాను. నా మాటలు విని ఆ ప్రకారముగా జీవింపని వాడు ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. చిన్న గాలికే కూలిపోయి, చిన్న వర్షానికే కొట్టుకుపోయింది, చిన్న వరదకే కొట్టుకుపోయింది. పోయిన సంవత్సరం వరదలకండి ఊళ్ళు కొట్టుకుపోయాయి. మనుషులు, పశువులు, బలమైన ఏనుగులు కూడా. అబ్బో సునామీ, మన కాలంలో సునామీ ఏంటో చూసేది, ఎప్పుడు వచ్చిందో అంతకుముందు మన కాలంలో చూసేది ఎంత ప్రమాదము. తర్వాత ఉప్పెన, నీటితో కలిసి గాలి, గాలితో కలిసి ఉప్పు, నీరు ఊంచుకు మనం రేపల్లో నిన్న కూడా చెప్పుకున్నాం. కృష్ణా నది 3 పాయలుగా చీళ్ళు కలుస్తుంది సముద్రంలో. ఈ 3 పాయల గుండా ఆ నీరు కొన్ని మైళ్ళు ఎగదట్టేసిందండి. దాంట్లో కృష్ణానది ఒకటి. గుర్తుపెట్టుకోండి, 3 పాయల గుండా సముద్రపు నీరు పళ్ళ మెరుగు నిజము. ఆ నది మన కృష్ణానది ఆ సముద్రపు నీటిని భరించి బైబిల్లో ఉన్నట్టు ఎగువకు ఎగదట్టి శ్రీకాకుళం వరకు వెళ్ళిందండి సముద్రపు వాగు. ఆ 3 పాయల గుండా నీరు ఎగదట్టకపోతే ఆ రేవుల వెంట సముద్రము వెళ్ళి అంతవరకు ప్రయాణము చెయ్యకపోతే ఖచ్చితంగా మన బందరు మునిగిపోయేది. బందరు అడ్రస్ ఉండేది కాదండి, అంత ప్రమాదం. పక్కనున్న బందరు మునగకుండా అటు మునిగిందంటే అటు కొట్టుబడి నిధులు ఏం చేశాయి, నీరు లాగేసి. ఇటీవల పేపర్లో రాశాడు, సముద్రం రావటానికి పోవడానికి పట్టిన టైం అట 2 గంటలంట. 2 hours ఓన్లీ. 2 గంటలు, 1 గంట రావటం, 1 గంట పోవటం. 2 గంటలకే అంత విప్లవం సృష్టించి ఊళ్ళు లక్షలాది మంది ప్రాణాలను కోల్పోతే మరి అది ఇంకొక గంట వచ్చుంటే ఏమయ్యేది? ఆ నది లాగకపోతే ఏమయ్యేది? ఇక ఊళ్ళన్నీ ఉండేవి కావు. 1880లోనో 60లోనో వచ్చిందంట ఆ టైపులో, 100 ఏళ్ల క్రితం. అప్పుడు బందరు మునిగిపోయి బందరు వదిలేసి పారిపోయారు. అప్పుడు చక్కని సిటీ బందరు కోట. ఇప్పుడు చిన్న పల్లెటూరు అయిపోయింది. ఏముంది అక్కడ బందరు కోటలో? నేను వచ్చిన కొత్తలో సైకిల్ వేసుకెళ్ళా, ఇక్కడెక్కడో మునిగిందంటే సమాధి కట్టాయంటే 38,000 మందిని ఒకే సమాధిలో కట్టినట్టు బోర్డు మీద రాశారు. అది చదివాక నేను నమ్మలేదండి. ప్రపంచంలోకి వెళ్ళే పెద్ద సమాధి బందర్లో ఉంది, తుఫాన్ ఎఫెక్ట్ వలన. కాబట్టి మీరు ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ఈ రీతిగా సాతానుడు అబద్ధికుడు, మనిషి కూడా అబద్ధికుడు, పుట్టుకతోనే మనిషి అబద్ధికుడు, పూర్వము నుండి సాతానుడు అబద్ధికుడు. అక్కడే కూర్చుంటే చివరికి పరలోకం కూడా చాలలేవు. చాలామంది నమ్మడం లేదు అంటే సత్యాన్ని అనుసరించలేక, సత్యం ప్రకారంగా జీవించలేక. కానీ అట్లా వద్దు, నమ్ముదాము, సత్యాన్ని వెంబడించుదాం, కరెక్ట్గా బ్రతుకుదాం. యేసయ్య మన బ్రతుకుల్లో లోకానికి చూపించుదాం. అవసరమైతే నేను ఉన్నాను అని రుజువు చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఎంత చక్కటి ప్రశ్న ఆ పాట. అబద్ధమాడుట దేవుని గుణమా? అబద్ధం ఒకవేళ వాడితే అబద్ధాలు ఆడేవాడు దేవుడేనా? తర్వాత దేవుని సుగుణము 100% క్రీస్తులో కనబడుతుంది. ఇది యథార్థమైన విషయం.
దేవునికి స్తోత్రం. మనం ఈ రీతిగా సత్యాన్ని పాటించి సత్యమునకు తగిన నీతి ఫలాలు పొందుదాం. దేవుడు మనకు న్యాయము చేస్తాడు. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వజం, సిలువ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం.